తిమ్మరాజపల్లి టీవీ చాలా చాలా బాగుంది, టూ గుడ్. ఒక్క ఎలిమెంట్ అని కాదు, ఎవ్రీ సింగిల్ థింగ్, పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ నైస్. చాలా బాగుంది. ఇది అని సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. సినిమాలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కిరణ్ అబ్బవరం గారు, అంటే కొత్త వాళ్ళు ఎలా చేశారు? కొత్త వాళ్ళని అసలు అనిపించదండి. మూవీ మొత్తం చూసారు అంటే అవునా వీళ్ళు కొత్త వాళ్ళ అన్నట్టుంది. చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఎలా చేస్తారో అలానే చేశారు అందరు. చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం మనీ బ్యాక్ వస్తుంది 100% వితౌట్ ఎనీ డౌట్ వచ్చేస్తుంది, డౌటే లేదు. ఛాన్సా? సాంగ్స్ చాలా బాగుంది. అదే చెప్తున్నా కదా, మ్యూజిక్ డైరెక్షన్ కూడా అదేదో ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళు చేసినట్టే ఉంది. చాలా బాగుంది. సినిమా థియేటర్కి రావాలంటే మీరు అంటే ఏం చెప్తారు? ఇంత ఎండలో మీకు ఒక బ్రేక్ కావాలి, అలా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో, మంచి మీ టైం వేస్ట్ అవ్వకుండా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అంటే మీరు వచ్చి సినిమా చూడవచ్చు. రేటింగ్ 4.5/5. తిమ్మరాజపల్లి టీవీ. ఎలా ఉంది, ఎలా అనిపించింది? సినిమా మొత్తం ఓవరాల్గా చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు కానీ అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్లో ఉన్నారు. డైరెక్షన్ చాలా బాగుంది. సాంగ్స్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్స్ కోసం ఖచ్చితంగా చూడాలి. క్లైమాక్స్ చాలా బాగుంది. అన్ని అంటే మీరు ఎంజాయ్ చేసిన సీన్స్ అంటే ఏమున్నాయి? సినిమా మొత్తం చాలా ఎంగేజింగ్గా ఉంది. ఎక్కడ తల తిప్పాలనేలా లేదు. కెమెరా యాంగిల్స్ చాలా బాగున్నాయి. చూస్తుంటే ఓకే నెక్స్ట్ ఏం అవుతుంది అన్న క్యూరియాసిటీ ఉంది. సెకండ్ హాఫ్ అంతా క్యూరియాసిటీతో ఉంది. ఎవరు చేసుంటారు, సస్పెన్స్ ఏంటి, ఎవరు వీళ్ళని గెస్ట్ చేయడమే సరిపోయింది. చాలా బాగుంది. ఒక టీవీ గురించి గొడవ కదా, క్లైమాక్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు అని గెస్ట్ చేసాం. ఓకే ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత స్టార్ట్ అయినప్పుడు రాజప్ప చెప్పిన ఒక డైలాగ్ వల్ల ఓకే ఆయన తీసుంటారేమో అన్నట్టుంది. బట్ లాస్ట్కి అలా సస్పెన్స్ చెప్పాలని లేదు. బట్ చాలా బాగుంది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. లిరిక్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అసలు ఎక్స్ట్రాడినరీ. ఆ లాస్ట్ సాంగ్ అయితే లూప్లో వినేలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సారీ అంటే నాట్ టూ ఎమోషనల్, ఇక్కడ టూ ఎమోషనల్ అని చెప్పను కానీ ఆ మూవీతో పాటు మనం అలా క్యారీ అయిపోతాం. అంటే చాలా ఎంగేజ్. న్యూ స్టార్స్ కదా, మీకు ఎలా ఏమన్నా కొత్తగా అనిపించిందా లేదంటే ఎక్స్పీరియన్స్ క్యారెక్టర్? లేదు, వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్లా చేశారు. ఎవరు కొత్తగా చేసిన క్యారెక్టర్స్లా లేరు. ఈవెన్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఎవరు కొత్త యాక్టర్స్లా లేరు. చాలా బాగుంది. అందరూ చాలా దే డిడ్ దేర్ బెస్ట్. చాలా అంటే చాలా. దీంట్లో కిరణ్ అబ్బవరం గారు కనిపించారా? లేదు, వాయిస్ ఉంది. ఫస్ట్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు. టీవీకి వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు ఇచ్చారు. చాలా బాగుంది. అది కూడా అంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో పాటు చూసి హ్యాపీగా వెళ్ళొచ్చు. మూవీ చూస్తున్నప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉందన్నమాట. సో సాంగ్స్ అన్నీ కూడా స్టార్టింగ్ మనకి వింటేజ్ లుక్ చూపించింది. ట్రూ ఆ వింటేజ్ లుక్ తో పాటు మీతో ఉన్న ఆడియన్స్ ఎంటర్టైన్ ఫీల్ అయ్యారా? చాలా బాగా అండి. ఎందుకంటే మన ఫ్యామిలీస్కి షో వేసినప్పుడు కూడా ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మన ఫాదర్స్ అండ్ మదర్స్ 80s, 90s, 60s, 70s, 80s, 90s జనరేషన్స్ నుంచి వచ్చారు కదా. సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి వేసినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే 80s, 90s మెమరీస్ అన్ని కూడా రీకలెక్ట్ చేసుకున్నట్టు ఫీల్ అయ్యారు అనమాట. సో అండ్ ఊరు వాళ్ళందరితో కలిసి కూర్చొని మనం బంధు భోజనం చేస్తే ఎట్లా ఉంటుంది, సో అలా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికీ చాలా బాగా హార్ట్ఫుల్గా అనిపించింది. అప్పట్లో టీవీ అంటే ఒక ఎమోషన్, ఒక తెర ముందుకు రావాలి చూడాలి అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉండేవాళ్ళు చాలా మంది. సో ఇప్పుడు ఈ జనరేషన్కి ఆ టీవీ గురించి అర్థమవుతుందంటారా ఈ సినిమాతోటి? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు మొబైల్కి మన చేతికి ఒక ఐఫోన్ వచ్చింది అనుకోండి, లేటెస్ట్ వర్షన్, మనం ఎంతలా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటిది ఎందుకంటే మన దగ్గర లేదు కాబట్టి. సో అప్పట్లో టీవీ అనేది ఒక సెలబ్రిటీ. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అలాగూ ప్రతి ఇంట్లో కూడా టీవీ ఒక సెలబ్రిటీ కదా. సో వాళ్ళు ఆథెంటిక్ ఫీలింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఈ సినిమాకి వస్తే మాత్రం డెఫినెట్గా ఒక వెకేషన్కి, పల్లెటూరు వెకేషన్కి వెళ్ళినట్టు ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్గా 100% ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు పక్కా వసూలు అంటారా కిరణ్ అబ్బవరంకి? 200%. బికాజ్ ఇది అదే అన్న 200%. ఎందుకంటే ఇండస్ట్రీ గెట్స్ వన్ మోర్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, ఆథెంటిక్ ప్రొడ్యూసర్. ఎందుకంటే
యా హీరోయిన్స్ ఎలా చేశారు కొత్త వాళ్ళు కదా? అందరూ హీరో హీరోయిన్స్తో పాటు అందరూ కొత్త వాళ్ళేనండి. సో నిజంగా చాలా బాగా చేశారు. మీకు అందరూ థియేటర్ ఆర్టిస్టులు మేము అందరం కూడా. సో ఇట్ వర్క్స్ రియల్ వెల్ అండి. సో అందరికీ చాలా బాగా నచ్చుద్ది. ఎవరు కూడా కొత్త వాళ్ళగా అనిపించరు. చాలా బాగుంటుంది అందరికీ కూడా. మీరు ప్రశాంతంగా వచ్చి ఒక వెకేషన్కి వెళ్దాం కూడా సినిమాకి వచ్చి చూడొచ్చు. అన్న తిమ్మరాజపల్లి టీవీ అన్న సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను సినిమా ఫస్ట్ రావడం కారణం కిరణ్ అన్న. నిజంగా సినిమా అయితే అసలు పల్లెటూరు వాతావరణంలో చాలా క్లియర్గా చాలా మంచిగా చూపించారు. సినిమా స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఓవరాల్గా అంటే పల్లెటూరు వాతావరణం అనేది చాలా అంటే ఏ సినిమాలోనైనా ల్యాగ్ అనేది ఉంటుంది, కానీ ఈ సినిమాలో అయితే ల్యాగే లేదన్న. 2 hours మూవీ నిజంగా. అంటే అప్పట్లో టీవీ అందరు కలిసి ఒకే ఇంట్లో ఎలా చూసేటోళ్ళు అనేది నాకైతే తెలియదు, కానీ మా పేరెంట్స్ స్టోరీ చెప్పేటోళ్ళు సేమ్ అలానే అనిపించింది అన్న. నిజంగా సినిమా చూస్తున్నంతసేపు అంటే అందరూ కొత్తోళ్ళతో తీసారంటారు, కానీ కొత్తోళ్ళు కాదన్న, అందరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే చేసిరు అన్న సినిమా అయితే. అప్పుడు అప్పుడు ఆ కాలంలో అంటే టీవీ గురించి ఉండేది. ఇప్పుడు ఆ జనాలు కనెక్ట్ అవుతాయి సినిమా. అలా ఇప్పుడు జనాలు కనెక్ట్ అవుతుంది అంటే జనాలు అప్పుడు నాస్టాలజియా కానీ అప్పుడు మెమరీస్ కానీ అవన్నీ చూడాలి కోసమైనా కానీ పక్కా రండి మీ సినిమాకి. ఫోన్లో వదిలేసి టీవీ గురించి టీవీ ఒక ఇంపార్టెన్స్ ఎంత ఉండేది అని చెప్పి చాలా అంటే చాలా క్లియర్గా చాలా మంచిగా చూపించారు. ఇంకో ట్విస్ట్లు అంటారా, మామూలు ట్విస్ట్ కాదన్న. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అలాంటిది. ఇలా వాళ్ళ ఏదో అనుకుంటూ ఉంటాం. సినిమా అయితే ఎండింగ్ అయితే అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు అన్న డైరెక్టర్ గారికి. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. పక్క మీరు అందరు వెళ్ళి థియేటర్లో చూడండి అన్న. చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అంటే కిరణ్ హీరోగా వచ్చినాం, కానీ ప్రొడ్యూసర్గా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది గ్రేట్. ఒకటి చెప్పాలంటే అన్న, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది తన కొడుకునో తన బాంబర్దినో తన అల్లున్నో అంటే ఎవరినో ఒకరు ఫ్యామిలీలో దింపుతారు, కానీ కిరణ్ ఆయన డబ్బులు పెట్టి ఆయన సొంత ప్రొడక్షన్లో ఇంతమందికి ఛాన్స్ ఇవ్వడం అండ్ మంచి స్టోరీ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ అన్న. అండ్ ఇంకోటి చెప్తాను, ఒకటి ప్రతి ఒక్కరికి అంటే కొత్తలైనా కూడా ఒక 20,000 వెనకకి వెళ్ళిపోయినాం. మన ఊర్లలో ఎట్లా ఉంటుందో పక్కా ఊరు సినిమా. మన ఊర్లలో అప్పట్లో అనేది ఊర్లో ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీ ముందు అందరు కూర్చొని చూడడము, ఆ సన్నివేశాలు అంటే ఆ పక్క ఒక ఈ విలేజ్కి వెళ్ళి అంటే విలేజ్లో అప్పట్లో ఎలా ఉందో ఇట్లా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్గా స్టోరీ మాత్రం వేరే లెవెల్ ఉంది. చాలా పల్లెటూరు పక్కా లోకల్ సినిమా అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా కిరణ్ అన్న హీరో హీరోయిన్ డైరెక్షన్ అండ్ ఆ అవుట్ఫుట్ కూడా ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పక్కా ప్రతి ఒక్కరు చూడండి. సినిమాలు ఏంటంటే చాలా సినిమాలు ఇష్టం, కానీ సినిమా రియల్ స్టోరీ అండ్ రియల్గా ఊళ్ళో ఎట్లా ఉంటుందో అలాంటి ఇలాంటి సినిమాని ఎప్పుడు చూడలే. అంటే పక్కా పల్లెటూరు సినిమా. ఆ లొకేషన్ అయినా 20,000 వెనకకి వెళ్ళిపోయినాం అంటే అప్పుడు మనం టీవీ ఇచ్చినాం కాదు, మనకు కొన్ని మెమరీస్ గుర్తొస్తాయి. ఊళ్ళలో మనం ఎలా ఎంజాయ్ చేసినాం. ఆ పల్లెటూరు వాతావరణం చాలా చాలా బాగుంది. పక్కా మంచి సినిమా అండ్ కొత్తలకు ఛాన్స్ చేయడం అందరూ చూడండి బాగుంది. సాంగ్స్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ అండ్ కిరణ్ ఇలానే కొత్తలకు ఛాన్స్ ఇస్తూ ఉండాలి. అండ్ కొత్త రేటింగ్ 5/5 బ్రో.